నియోజకవర్గంలో వెన్నుపోటుకు 2 ఏళ్లు కార్యక్రమంలో భాగంగా భారీ ర్యాలీ నిర్వహించారు. పోలవరం నియోజకవర్గ కన్వీనర్ తెల్లం బాలరాజు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. మోటార్ సైకిల్ పై తెల్లం బాలరాజు సవారీ చేసుకుంటూ దారి పొడవునా ప్రజలకు అభివాదం చేసుకుంటూ ముందుకు సాగారు. జగన్మోహన్ రెడ్డి నాయకత్వం వర్ధిల్లాలి అంటూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో మచిలీపట్నం పార్లమెంటు నియోజకవర్గ పరిశీలకులు రాష్ట్ర కార్యదర్శి జట్టి గురునాథరావు, తెలుగు రైతు విభాగం అధ్యక్షులు వాసిరెడ్డి మధు, పోలవరం పరిశీలకులు శివాజీ రాజా, భీమవరం పరిశీలకులు మంతన సోమరాజు, ఎంపీపీ గంజుమాల రామారావు, మండల అధ్యక్షులు తుమ్మలపల్లి గంగరాజు, టౌన్ అధ్యక్షులు నూకల రాము, సోషల్ మీడియా జిల్లా అధ్యక్షులు చిక్కల దుర్గా ప్రసాద్, పోలవరం ఎంపీపీ వెంకటరెడ్డి, బొట్టాయిగూడెం మండల అధ్యక్షులు అల్లూరి రత్నాజీ, జీలుకుమిల్లి మండల అధ్యక్షులు ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. కన్నాపురం నుంచి తిప్పకాయలపాడు, అంకాలగూడెం మీదుగా కోయిలగూడెం వరకు సాగింది. దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి నూతన విగ్రహాన్ని ఆవిష్కరించి పూలదండలు వేసి ఘన నివాళి అర్పించారు. సుమారు 800 ద్విచక్ర వాహనాలతో నిర్వహించిన ర్యాలీ చూపర్లను ఆకట్టుకుంది. ప్రజలు సైతం స్వచ్ఛందంగా మోటార్ సైకిల్ ర్యాలీలో పాల్గొనడం మరో విశేషమని చెబుతున్నారు. ఎన్నికలు రాకముందే పోలవరం నియోజకవర్గంలో కన్నాపురం నుంచి కోయిలగూడెం వరకు చేపట్టిన మోటార్ సైకిల్ ర్యాలీ రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. రాష్ట్ర ప్రజల్ని మరి తీవ్రంగా ఇబ్బంది పెడుతూ నరకేతలు పెడుతూ మరి పరిపాలిస్తున్న చంద్రబాబు నాయుడు పాలనకి నిరసన తెలియజేస్తూ ఈ నిరసన కార్యక్రమంలో పోలవరం నియోజకవర్గం నుంచి నలుమూలల నుంచి మండల పార్టీ అధ్యక్షులు, సర్పంచులు, రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు, మండల నాయకులు గంటల కార్యక్రమంలో పాల్గొని మరి పెద్ద ఎత్తున మరి జగన్మోహన్ గారి నాయకత్వాన్ని పిలుపుని అందిపుచ్చుకొని ఈరోజు మన జగన్మోహన్ గారు ఈరోజు వెన్నుపోటని ఎందుకన్నారంటే 1924 మధ్యలో గవర్నమెంట్ లో భారతదేశంలో ఎక్కడికి చూడని విధంగా ఆర్థికంగా సామాజికంగా వెనకబడి ఉన్న ప్రతి వ్యక్తికి ఇంటింటికి 50 మందికి ఒక మనిషిని పెట్టి ఎటువంటి అవసరం ఉన్నా వీడియో డైరెక్ట్ గా వెళ్ళి సేవలు చేసే ప్రభుత్వాన్ని గతంలో ఎప్పుడు భారతదేశంలో ఉన్న ప్రభుత్వాన్ని ఒక్కరిగా ఏమీ చేయలేక కూటమిగా ఏర్పడి ముగ్గురు కలిసి గవర్నమెంట్ సర్కార్ అని చెప్పి